హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా పచ్చి కొబ్బరితో ఈ స్వీట్ రెసిపీ టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక కొబ్బరికాయను ఇలా పగలగొట్టుకొని తీసుకొని ఇలా వెనకాల ఉండే బ్రౌన్ పార్ట్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వాటర్ వేయకుండా మూత పెట్టి మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక స్ట్రైనర్లో వేసుకొని కొబ్బరి పాలు అనేవి తీసుకోవాలి. ఇలా కొబ్బరి పాలు తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలను ఒక కప్పుతోటి 1.5 కప్పుల కొబ్బరి పాలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కొబ్బరి పాలను తీసుకున్న కొబ్బరి పొడి ఉంటుంది కదా, పిప్పి, దాన్ని కూడా ఒక 5 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని ఈ కొబ్బరి పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. కొబ్బరి పాలు అనేవి ఇలా ఒక పొంగు వచ్చాక ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి పాలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఈ పిండి అనేది ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం పలచగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం గోరువెచ్చే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఉంచి కొంచెం కొంచెం మిశ్రమాన్ని ఇలా తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక జాలి గంటె తీసుకొని దానిపైన ఈ బాల్ పెట్టుకొని కొంచెం ప్రెస్ చేసినట్టు అన్నారంటే ఒక డిజైన్ వస్తుంది. అన్నీ ఇలాగే చేసుకొని తీసుకోవాలి. అన్నీ ఇలా చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి పాలు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల షుగర్ తీసుకోవాలి. అదే కప్పుతోటి 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుంటూ షుగర్ని కరిగించుకోవాలి. ఒక 4 నిమిషాలు మరిగించుకున్నారంటే లేత తీగ పాకం వస్తుంది. అలా వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ యాలకుల పొడి లేదా 4 యాలకులను కొట్టి వేసుకోవాలి. కొంచెం కలర్ఫుల్గా కనపడడం కోసం ఒక చిటికెడు ఫుడ్ కలర్ లేకపోతే ఒక చిటికెడు పసుపు అయినా వేసుకోండి, లేదా కుంకుమ పువ్వు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న వాటిని ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే కదపకుండా 2 వైపులా తిప్పుకుంటూ బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయ్యాక వీటిని మనం ముందుగా పక్కన పెట్టుకున్న పాకంలోకి వేసుకోవాలి. పాకం అనేది గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇందులో వేసిన వెంటనే ఇలా 2 వైపులా తిప్పుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని ఇందులో వేసుకొని 2 వైపులా తిప్పుకొని మూత పెట్టి ఒక 4 గంటలు లేదా కనీసం 2 గంటలైనా పక్కన పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకొని స్వీట్ అనేది రెడీ అయిందండి. ఇలా లోపల దాకా పాకాన్ని అబ్జర్వ్ చేసుకొని స్వీట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయింది. అంతేనండి, మన సింపుల్ అండ్ టేస్టీ అయిన పచ్చి కొబ్బరితో చేసిన స్వీట్ రెసిపీ రెడీ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతాయండి, అంత బాగుంటాయి. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ చాలా ఇష్టపడి తింటారండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన కొబ్బరి పాలతో చేసిన స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.